ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లక్ష్మీ క్రియేటివ్ న్యూస్. ఇప్పుడు తనుజ కళ్యాణ్ నిఖిల్ కబల్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నంలో విన్ అయింది, ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. బట్ ఆ ఎపిసోడ్ వచ్చేసి టుమారో టెలికాస్ట్ అవబోతుంది. 6 to 11 గ్రాండ్ ట్రెండ్ సెక్టర్ అని చెప్పి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలో. దానికి సంబంధించిన ఫొటోస్ పెడుతున్నా చూసేయండి. ప్లస్ తనుజ ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్లో అయితే యాక్చువల్గా ఫైనల్ ఎపిసోడ్లో మొత్తం ఈసారి మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇమాన్యుయల్ వస్తున్నాడు తనకి జాతిరత్నంగా. ప్లస్ తనుజ మీద ఒక సాంగ్ కూడా పాడారు, దానికి సంబంధించి ప్రొమో కూడా రిలీజ్ అయింది. సో ఆ సాంగ్ అయితే సూపర్గా ఎక్సలెంట్గా అనిపించింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే తనుజ చేసిన డిష్ కూడా సూపర్గా ఉంది. తను వేసుకున్న శారీయే కానీ తన మీద పాడిన సాంగే కానీ అసలు వేరే లెవెల్ అని చెప్పవచ్చు. అసలు సూపర్గా అనిపించింది. ప్లస్ ఇప్పుడు కళ్యాణ్ వచ్చేసి తన సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది 2 daysలో. దానికి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాడట. యాక్చువల్గా నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసిన, ఆ వీడియోలోనే చెప్పాను తను ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చాడని చెప్పి. ప్లస్ ఇప్పుడు తనుజ కళ్యాణ్ ఇద్దరు వచ్చేసి బంగారం సాంగ్కి వాళ్ళు వచ్చారు కదా. సో దానికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మామూలుగా ట్రెండ్ అవ్వట్లేదు సోషల్ మీడియాలో, ఇప్పుడు వైరల్ అయిపోతున్నాయి అవన్నీ. వాటికి సంబంధించి ఒక చిన్న క్లిప్ ఒకటి పెడుతున్నా చూడండి. కొంతమంది అయితే నాకు మెసేజ్ పెట్టడం ఏంటంటే వాళ్ళు వచ్చారని తెలియడానికే కదా మీరు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు వచ్చారని తెలియడానికి నేను చేసేదే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూడండి, ఫేస్బుక్లో చూడండి, లేకపోతే ట్విట్టర్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళిద్దైతే ట్రెండ్ నడుస్తుంది. అంటే వాళ్ళిద్దరూ బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్స్కి బయటకు వచ్చారు కానీ ఈవెంట్స్కి కలిసి రావడం అసలు లేదు. ప్లస్ ఫస్ట్ వాళ్ళిద్దరూ కలిసి వచ్చారు, అది కూడా వాళ్ళ ఫ్రెండ్స్తో మొత్తం కలిసి ఒక ఈవెంట్ లాగా జరుగుతుంది. అది మనకు ఆల్రెడీ తెలిసింది బంగారం సాంగ్ ఈవెంట్. సో దానికి అందరికీ చాలా హ్యాపీగా ఉంది. అందుకని దానికి సంబంధించిన ఫొటోస్ పెడుతున్నారు, వీడియోస్ పెడుతున్నారు. ఆఫ్ కోర్స్ నేను కూడా అందుకే పెడుతున్నాను, ఇద్దరు కలిసి వచ్చారు కాబట్టి. వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోస్ చాలామంది చూడాలనుకుంటున్నారు. మ్యూచువల్ ఫ్యాన్స్ కావచ్చు, తనుజ ఫ్యాన్స్ కావచ్చు, కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు. సో నేను మ్యూచువల్ ఫ్యాన్ కాబట్టి నేను కూడా హ్యాపీగా ఉంది కాబట్టి నేను పెడుతున్నాను. సో ఇంకొకటి ఏంటంటే తనుజ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇంకొక ఈవెంట్కి రాబోతున్నారట. అది ఏ ఈవెంట్ అనేది గెస్ట్ చేస్తే నాకు కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ది జడ్జిగా వస్తున్నాడు, దానికి సంబంధించి ప్రొమో రిలీజ్ అవ్వలేదు మేడం అన్నారు. ప్రొమో రిలీజ్ అవుతుందని చెప్పి అంటున్నారు, బట్ చూడాలి. వచ్చిన తర్వాత నాకు కూడా క్లారిటీ వస్తుంది. ఎందుకంటే వినటమే కానీ మనమైతే షూటింగ్ అయితే చూడలేదు కదా. షూటింగ్ జరుగుతుందని చెప్పి విన్నాం, ప్లస్ ప్రొమో కూడా రిలీజ్ అవ్వబోతుందని చెప్పి విన్నాం. అన్నీ వినటమే కానీ చూస్తేనే అర్థమవుతుంది. కోర్స్ ఇప్పుడు తనుజాకి సంబంధించి 28న మనం చూడబోతున్నాం. ఆల్రెడీ పార్ట్ టైమర్స్ దానికి సంబంధించి ఒక ప్రొమో రిలీజ్ అయింది. ఇంకా మిగిలిన ప్రొమోలు కూడా రిలీజ్ అవ్వబోతున్నాయట. అది హాట్స్టార్లో రిలీజ్ చేశారు. హాట్స్టార్లో రిలీజ్ చేయక ముందే తనుజ మనకి తన ఛానల్లో రిలీజ్ చేసింది. తన ఛానల్లో రిలీజ్ చేసిన తర్వాత అందరు ఫొటోస్ అని వీడియోస్ అని పెట్టారు. యాక్చువల్గా తనే చెప్పింది నా ఛానల్లో చేయకుండా మీరు ఇవి పెట్టొద్దని చెప్పి. సో అలానే తన ఛానల్లో రిలీజ్ చేసిన తర్వాత అందరూ పెట్టారు. ఇప్పుడు హాట్స్టార్లో కూడా అది ప్రొమో రిలీజ్ అయింది. అదైతే ఇప్పుడు కొన్ని మిలియన్ వ్యూవర్షిప్ వచ్చిందట. ప్లస్ బంగారం సాంగ్ కూడా చాలా హిట్ అవ్వాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. సో మనం కూడా కోరుకుందాం, ఎందుకంటే బంగారం సాంగ్ హిట్ అయితే ఇంకా వాళ్ళకి ఫర్దర్ ఫ్యూచర్ ఉంటుంది కదా. సో ఇదంతా పక్కన పెడితే మనకి రీతు, డిమాండ్ పవన్ ఇద్దరు చేసినట్టు కళ్యాణ్ తనుజ ఇద్దరు కూడా సాంగ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పి నన్ను అడిగారు. చేసే ఛాన్స్ ఉంది, బట్ కాకపోతే ఇద్దరికి డేట్స్ అడ్జస్ట్ అయితేనే చేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటి వరకు అయితే ఇద్దరు బిజీగా ఉన్నారు. తన వెబ్ సిరీస్లో బిజీగా ఉంది, మూవీస్లో బిజీగా ఉంది. ప్లస్ తనకి కొత్తగా ఒకటి ఆఫర్ వచ్చిందట. ఆఫర్ ఏంటనేది తనే చెప్తుంది త్వరలో తనుజ. ప్లస్ కళ్యాణ్ అయితే తన మూవీస్ ఆల్రెడీ సైన్ చేశాడు, వాటిలో షూటింగ్కి సంబంధించిన వాళ్ళు బిజీగా ఉన్నాడు. ప్లస్ ఆల్బమ్ ఇంతవరకు రిలీజ్ అవ్వాలో దాని గురించి టెన్షన్లో ఉన్నాడు. సో ఈ టెన్షన్ అంతా తీరి కూల్గా అయినప్పుడు వాళ్ళు మూవీస్ చేస్తారన్నమాట. ఇద్దరు కలిసే కాదు, డిమాండ్ పవన్, రీతు ప్లస్ భరణి గారు వీళ్ళందరినీ కలిపి ఒక వెబ్ సిరీస్ తీయబోతున్నాయి. ఆల్రెడీ చెప్పాను కదా, బట్ త్వరలో దాని గురించిన అనౌన్స్మెంట్ రావచ్చు. అది తీసేది కూడా మన నాగార్జున సార్ తీయబోతున్నారు చెప్పి మనం విన్నాం, బట్ చూద్దాం అది ఎప్పుడు జరుగుతుంది అనేది జరిగిన తర్వాత తెలుస్తుంది. సో ఇది వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.